వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విచారణ లేకుండా నిందితుడిని ఎక్కువ కాలం జైలులో ఉంచడం అనేది విచారణకు ముందే శిక్ష విధించడంతో సమానమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వేగవంతమైన విచారణ హక్కును ఉల్లంఘిస్తుందని దీనిని అంగీకరించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. మరియు ఈ నేపథ్యంలో ఆమెక్ గ్రూప్ మాజీ అధ్యక్షుడు అరవింద్ థామెకు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఆర్థిక నేరాల్లో కూడా వర్తిస్తుందని నొక్కి చెప్పింది. తీర్పులో ముఖ్యాంశాలు ఏంటంటే, వేగవంతమైన విచారణ హక్కు, నేరం యొక్క తీవ్రతతో సంబంధం లేకుండా నిందితుడికి వేగంగా విచారణ జరగడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. సుదీర్ఘ నిర్బంధం శిక్షతో సమానం. ఎలా అంటే, విచారణ ప్రారంభం కాకుండా లేదా నెమ్మదిగా సాగుతూ నిందితుడిని చాలా కాలం జైలులో ఉంచడం విచారణకు ముందు శిక్ష విధించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. అలాగే బెయిల్ మంజూరు. అరవింద్ థామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరణకు రద్దు చేసి సుదీర్ఘ నిర్బంధం తర్వాత బెయిల్ మంజూరు చేయబడింది. ఆర్టికల్ 21 ప్రాధాన్యత ఏంటంటే, తీవ్రమైన ఆర్థిక నేరాల విషయంలో కూడా నిందితుడి ప్రాథమిక హక్కులను విస్మరించలేమని మరియు ఈ హక్కు నేర స్వభావంపై ఆధారపడి ఉండదని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలు ఏంటంటే, చట్టంలోని కొన్ని నిబంధనలు నిరవధిక నిర్బంధనానికి దారి తీయకూడదని, ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘన అవుతుందని కోర్టు హెచ్చరించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.